హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజైతే ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ వ్లాగు. ఇక మార్నింగే మా అత్తగారుల ఊరైతే వెళ్తున్నామండి. ఇంకా అక్కడైతే ఫ్రిడ్జ్ అయితే లేదు. ఇక మేము వాడే ఫ్రిడ్జ్ అయితే తీసుకెళ్దామని చెప్పేసి మా వారైతే ఫ్రిడ్జ్లో తీసి క్లీన్ చేస్తున్నారు. వెళ్తాకైతే ప్రయాణం అవుతున్నామండి. ఇక ప్రయాణం అయిన తర్వాత వెళ్లే దారిలో అయితే ఇట్లా టీ స్టాల్ అయితే ఉంది. ఇక్కడైతే టీ తాగటక్కని ఆగాము. ఇక్కడైతే తంగేడు చెట్టు అయితే ఉందండి. పూలు అయితే చాలా బాగున్నాయండి ఎల్లో కలర్ తో. వెళ్లే దారిలో రోడ్డు పక్కన అయితే కొరమేల చేపలు అయితే అమ్ముతున్నారు. అవైతే తీసుకున్నాం. మంచిగా భోజనం అయిన తర్వాత మా చిన్నత్తగారు దగ్గర చేపలు అయితే చేస్తాం. స్కిన్ తీస్తే తొందరగా అయిపోద్ది, తీపోతేనేమో కొంచెం లేట్ అయ్యింది. తోమటం నల్లగానే ఉంటాయి ఎంత తోమినా. ఇంకా మా తోడుకోళ్ళండి, మేనగోళ్ళు అయితే తోడుకోళ్ళు అయింది. ఇంకా ఈవిడి నేనైతే ఇద్దరం కలిసి అయితే చేపలు అయితే చేసాము. ఇక కొరమేల చేపలు అయితే తీసుకున్నాం కదా. ఇవైతే వడ్లండి. వడ్లు అయితే అటుకులు కానీ కొంచెం అయితే ఉంచారనమాట అమ్మేసాక. ఇవైతే నానబెట్టుకోవాలి. ఒక 24 hours అయితే నానబెట్టేసుకొని మిల్లు దగ్గర తీసుకెళ్తే అటుకులు మిషన్ దగ్గరికి అటుకులు అయితే పట్టిస్తారనమాట. ఇవైతే నానపోయాలి. పైన తాళొడ్లు అవి తేలుతూ ఉంటాయి. అవైతే వంచేసేసి నానబెట్టుకోవాలి. ఇక గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ వచ్చేసేసి మేము గుమ్మడికాయ ఉడేలు పెట్టాము పోయిన సంవత్సరమే. ఇంకా అక్కడైతే గింజలు అయితే ఇక్కడ పడేసామన్నమాట. పోయిన వేసవకాలం అప్పుడు పడేసేస్తే ఇక్కడైతే కాయలు అయితే వచ్చినాయి అనమాట. ఇక్కడ ఒక కాయ, కింద ఒక కాయ, ఇక్కడ ఒక కాయ. మూడు కాయలు అయితే పడినాయి చెట్టుకి. మందార చెట్టుకి పాకినాయి అనమాట. ఈ పాదు అయితే గుమ్మడికాయ పాదు మందార చెట్టుకి అయితే పాకింది. ఇంకా కనకాంబరం మొక్కలు అయితే ఇటు ఉన్నాయి. ఇవన్నీ కనకాంబరం మొక్కలు. పువ్వులు అయితే ఇట్లా ఉన్నాయి. పువ్వులు అయితే ఇక్కడైతే అంజీర కాయలు ఉన్నాయండి, కోసుకుందాము. ఇదిగో చెట్టుకి అయితే ఇట్లా అంజీర కాయలు అయితే ఉన్నాయి. అటు ఉన్నాయి. ఇంకా కోద్దాము. ఇప్పుడు అంజీర కాయలు అయితే కోస్తాను. మా పండు లోపల కూర్చున్నాడు. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఇదివరకు ఈ చెట్టు అయితే మా ఇంట్లో కుండీలు అయితే పెట్టామండి. కుండీలో పెట్టిన తర్వాత అయితే అసలు ఎదుగుదల లేదు, అసలు కాయ లేదు, ఏం లేదు. ఇంకా ఇక్కడైతే మట్టిలో పెట్టిన తర్వాత చెట్టు అయితే బాగా ఎదిగింది. కాయలు కూడా బాగా కాస్తున్నాయండి. ఇంకా వచ్చినప్పుడల్లా మేము ఈ అంజీర కాయలు అయితే కోసుకొని తింటూ ఉంటాం అనమాట. మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి, తీయగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా కనకాంబరాలు కూడా చాలా ఎక్కువగా పోస్తాయండి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా కోసుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా ఫంక్షన్లకి వాటికి వెళ్ళినప్పుడు ఇంకా అడిగి కోసుకెళ్తూ ఉంటారనమాట కనకాంబరం పూలు కూడా. ఇంకా అంజీరకాయలు కూడా ఎవరన్నా కావాలంటే ఇస్తూ ఉంటుందండి మా అత్తగారు కూడా. ఇంకా ఇట్లయితే కాయలు అయితే కోస్తున్నాను. ఇంకా ఈ రోజు అయితే నాకు 3 అంజీరకాయలు అయితే దొరికినాయండి. ఇక అవైతే తీసుకున్నాను. మిగతావి ఉన్నాయి కానీ అవి కొంచెం టైం పట్టేటట్టు ఉన్నాయి పనటాకి అని చెప్పేసి. ఇంక ఇవే కోసుకొచ్చానండి. చూడండి అంజీరకాయలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. లోపలైతే రెడ్ కలర్లో ఉంటుంది, పింక్ రెడ్ కలిసినట్టుగా అట్లా ఉంటుంది. కాయ లోపలైతే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. ఈ ఫ్రూట్స్ అయితే మటుకి ఐరన్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ లేని వాళ్ళకైతే ఈ ఫ్రూట్ అయితే మంచిగా ఉపయోగపడుద్ది. మంచిది కూడా. అంజీరా తింటే ఎక్కువ లేడీస్కి మంచిదండి. బ్లడ్ ఇంప్రూవ్ అవుద్ది ఈ ఫ్రూట్ తినటం వల్ల. ఎనీమియా పేషెంట్లకి అయితే చాలా మంచిది ఈ అంజీరా కాయ అయితే. ఎవరికైనా దొరికితే మటుకి తప్పకుండా తినడానికి ట్రై చేయండి. మనకి షాపుల్లో కూడా దొరుకుతాయండి డ్రై అంజీరా, అంటే డ్రై ఫ్రూట్స్లో దొరుకుతాయి కదా అంజీరా. ఈ అటుకులు ఉంటే అటుకులు కూడా ఓట్స్, అటుకులు, పెరుగు, ఇంకా బెల్లం వేసుకునేవాడు. ఈ ఫ్రూట్స్ ఉన్నాయని
ఇంక బెల్లం వేయట్లా దీంట్లో. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇలా మా వారికి అయితే ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత కూర అయితే వండటానికి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము. పండు అయితే నేను ఉల్లిపాయలు కోస్తా అనుకుంటా వాడు పేచీ పెట్టాడు. సరే అని చెప్పేసి కొయ్యమంటే అదిగోండి డోర్ పక్కన కూర్చున్నాడు కదా, ఇంకా ఉల్లిపాయలు అయితే కోస్తున్నాడు అనమాట. ఇంకా పేచీ పెడితే మటుకి ఆగడండి, తను చేయాలనుకుంటే చేయాల్సిందే. ఇంకా సరే ఉల్లిపాయలు కొయ్యి అని చెప్పేసి చెప్పేశాను. ఇంకా కూర అయితే పొయ్యి మీద వేస్తున్నా అండి. ఇంకా కొంచెం అయితే ఫ్రై చేయమన్నాడు. అంటే మేము ఫ్రై అయితే ఇగురులాగా వేస్తామండి. కొంచెం ఇగురు అంటే దగ్గరగా మనకి అయ్యేటట్టుగా మనము ఇట్లా కర్రీ అయితే చేస్తాను. ఇంకా కొరమేను చేపలు అయితే క్లీన్ చేసాం కదండి, మళ్ళీ ఒకసారి వాటర్లో కడిగేసేసి కూర అయితే వండుదాం అనుకుంటున్నా. ఇంకా తాలింపు అయితే వేసేసి ఉల్లిపాయలు వేసేసిన తర్వాత పసుపు ఇంకా ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేసామంటే మనకి ఉల్లిపాయలు అయితే మగ్గుతాయి కదా, ఇక ఉప్పు అయితే వేసేసాను. ఇంకో కొరమేను చేపలు అయితే కొంచెం వాటర్ పోసేసేసి మళ్ళీ 2 సార్లు అయితే కడిగేసేసి ఇంకా కూరలు అయితే వేస్తున్నాను. మనకి కొంచెం ఫ్రైకి అయితే నడుము ముక్కలు అయితే బాగుంటాయండి, ఇంకా అందుకని చెప్పేసి నడుము ముక్కలు అయితే వేస్తున్నాను. ఇంకొండి ఇట్లయితే ముక్కలు అయితే వేసేసుకున్నాను. సరిపడా మనకి ఎంత కావాలో అంత ఫ్రైకి అయితే తీసుకున్నాను. మిగతాయి ఇంకా పులుసు అయితే పెడతాను అనమాట. ఇంకా తాలింపు అయితే వేసిన తర్వాత ఉప్పు కారం కూడా వేసేసేసి మసాలా కూడా వేసేస్తున్నాను అండి. అల్లం వెల్లుల్లిపాయ అయితే మేము రోట్లో అయితే నూరాము, ఇక అది కూడా వేసేసాను. వేసిన తర్వాత మనకి ముక్క చితక్కోకుండా కలుపుకోవాలండి. మనం ముందే కలిపేసుకున్నామంటే మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు మనకి తర్వాత కలిపే అవకాశం ఉండదు కాబట్టి ముక్కలకు కూడా చక్కగా పట్టిద్ది. ఇంకా కొత్తిమీర వేసేసుకొని పొడి మసాలా వేసుకొని ఇంకా ముక్కలు అనేది దగ్గరగా ఇంకా మనకి ఫ్రై అనేది మనకి ముక్కకు పట్టేటట్టుగా ఆ గుజ్జంతా మనకి ముక్కకు పట్టేటట్టుగా ఫ్రై చేసుకున్నామంటే మంచి టేస్ట్ అయితే వచ్చిద్ది. ఇప్పుడు ఈ లోపు అయితే పండు వాళ్ళ తాత వెళ్ళేసి పండు కోసం అని చెప్పేసి ఇంకా ముంత మసాలా అయితే తీసుకొచ్చాడండి. ఇగోండి మసాలా అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ కాజులో అయితే మసాలా అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ మసాలా అయితే తెప్పించుకుంటామండి, బాగా చేస్తారు కూడా ఇక్కడ. మసాలా అనేది మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. కూర అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఇట్లా అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇక దించేసేసి మళ్ళీ పులుసు అయితే వేస్తున్నాను. పులుసుకి అయితే తాలింపు అయితే వేసాను, ఇంకా మగ్గుతుందండి. ఉప్పు కారం ఇంకా మసాలా కూడా వేసేసాను అనమాట. పులుసుకి అయితే మనం పులుసు వేసేటప్పుడు కొంచెం వెరలపైన దాకా కనుక వాడామంటే మనకి చేపల పులుసు చాలా బాగుంటుంది, ముక్క అయితే విరగదు. ఈ లోపు అయితే పండు కోసం అని చెప్పేసి మా తోడుకోడలు చూశారు కదండి, వాళ్ళ పిల్లలండి వీళ్ళు. ఇట్రా లాస్ట్ అదే హాయ్ చెప్పండి. బాగున్నారా ఫ్రెండ్స్? మా అన్నయ్య దగ్గరికి వచ్చాను ఆడుకోటాకని. కిలకలా నవ్వుతున్నా. చేప ముక్క అయితే కొంచెం మగ్గిన తర్వాత అయితే పులుసు అయితే పోసుకోవాలండి. ఇట్లా పులుసు పిండుకోవాలి. పులుసు అనేది చిక్కగా తీసుకోవాలి. ఇక చింతపండు పులుసులో మనం వాటర్ పోసేసి ముక్క మునిగే వరకు మనం పులుసు అయితే పోసామంటే ఇంకా జారుగా ఇంకా చారుగానే ఉంటుంది. ఇదిగోండి ఇట్లయితే తీసుకున్నాం కదా, ఈ పులుసు అంతా చక్కగా ఎగిరిపోవాలన్నమాట. అప్పుడే మనకి పులుసు అనేది చాలా బాగుంటుంది. పులుసు మనకి ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మూత పెట్టామంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది పులుసుకి అయితే పట్టిద్ది, చాలా బాగుంటుంది. పులుసు కూడా దగ్గరకల్లా ఎగరాలండి, మనకి ఆయిల్ అయితే పైకి తేలిద్ది. దగ్గరకల్లా ఎగిరిన తర్వాత అయితే మనకి పులుసు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా పండు వాళ్ళ నానమ్మ రైస్ అయితే వండుతుందండి. బాయ్ అండి, బాయ్.